విధంగా మేము చెప్తామన్నా. మీ సహకారం ఉండాలని ఇంకేమైనా ఉంటే కోరికలు మన తర్వాత కోరుకుంటారన్నా. థ్యాంక్ యూ అన్న. మన తీన్మార్ మల్లన్న గారిని వేదిక మీదకి పిలుస్తున్నాం. సార్ స్టేజ్ లో చాలా మంది అయిపోయారు, ప్లీజ్ కొంచెం దిగండి సార్. కొంచెం విఐపీస్ వస్తున్నారు. మళ్ళీ ఒక 5 minutes చైర్మన్ సార్ వస్తారు సార్. మల్లన్న తీన్మార్ మల్లన్న సార్ ప్లీజ్ మాట్లాడేసి. అందరికీ నమస్కారం. ఇవాళ స్టేజ్ ఊగుతుంది మరి సార్. స్టేజ్ ఊగుతుంది సార్, ప్లీజ్ ఇంకా కొంచెం జరగండి ప్లీజ్. ఇవాళ షెడ్యూల్ కాస్ట్ కార్పొరేషన్ చైర్మన్ గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో నియమించబడ్డటువంటి సోదరుడు ప్రీతం గారు, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆయన అభిమానులు, మిత్రులు, వేదిక మీద ఉన్నటువంటి సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ప్రతి వర్గం అభివృద్ధిని కోరుతూ ఇవాళ అన్ని వర్గాల ప్రజలకు పరిపాలన అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక అభివృద్ధి విధానాన్ని ఎంచుకొని ఇవాళ కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. సోదరులారా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏ అణగారిన వర్గాల బిడ్డల కోసం అయితే ఈ కార్పొరేషన్ ఏర్పాటు జరిగిందో ఆ అణగారిన వర్గాల బిడ్డలకు ఫలితాలు టెన్షన్గా అందించేటువంటి బాధ్యత ఇవాళ ప్రీతం గారి మీద గౌరవ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్ద పెట్టడం జరిగింది. మీరు కూడా 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉండి అనేక ఒడిదుడుకులకు గురైనారు. మీరు కూడా ఈ ఫలితాల అందుకోవడంలో ముందు వరుసలో ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ, ఇక ప్రీతమన్న మీ అందరికి తెలిసినటువంటి బిడ్డ, తుంగతుర్తి బిడ్డ. ఈ తుంగతుర్తికి ఇంకా అది లక్కువ ఏమో కానీ అటు ఎంపీ తుంగతుర్తి ఆయన్నే, భువనగిరికి ఎమ్మెల్యే ఉండే, ఆ తర్వాత ప్రీతమన్న ఉండే, రామరెడ్డి దామన్న ఆశీస్సులు ఎట్లాగో ఉండే. వీళ్ళందరూ ఇక్కడ ఉన్న తర్వాతగా తుంగతుర్తి ఎక్కువగా సీట్లు కొట్టకపోయింది, ఎక్కువ స్థానాలు తుంగతుర్తి సాధించుకోగలిగింది. సరే, మరి తుంగతుర్తి ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఇక మరిన్ని పదవులు అధిరోహిస్తూ ఈ తుంగతుర్తికి, ఈ సామాజిక వర్గానికి వన్నె తీసుకురావాల్సిందిగా సోదరుడు ప్రీతంని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి సోదరుడు ప్రీతం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై కాంగ్రెస్.